రాజుగారు, ఫస్ట్ టైం మీరు రెస్ట్ టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పలేదండి. నేను కిందికి వెళ్ళాలి, అర్జెంటు. ప్లీజ్ ఈ ఒక్కసారికి పంపించండి ప్లీజ్. సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచట ఏ కార్యములో చెయ్యమని, అన్ని ద్వారములు మూసివేయబడతాయని ఈ బాలికకు ఎవ్వరును చెప్పలేదా? చెప్పి తిని ప్రభు, అయినను నా మాట ఎక్కడ విన్నది? బాలిక, సూర్యోదయమైన పిమ్మట నీ బాధను చెప్పుకొనుము. విచిత్రగుప్త ప్రభు, ఈ బాలికను తన స్థావరం దగ్గర విడిచిపెట్టము. ఆజ్ఞ. అమ్మయ్యా, నన్ను ఇంటికి పంపించేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. పదండి పదండి. యముండా, స్థావరమనినా మీ లోకమున నీ గృహమునకు పంపించుట కాదు, మరి మీ లోకమున మాకిచ్చితివే చెట్టు కింద స్థావరము, అటువంటి స్థావరము. రమ్ము రమ్ము. థ్యాంక్ యూ. సారీ, వెళ్తున్నా. నడువు. పదండి. ప్రభువుల వారు, ఈ బాలిక వేగము, లౌక్యము, వివేకము చూచుచున్నా నాకు చాలా భయముగానున్నది. నాకును అటులనే ఉన్నది చిత్రగుప్త. ఈ బాలిక కళ్ల ముందు కదలాడిన ప్రతిసారి మనము చేసిన తప్పిదమే గుర్తుకు వచ్చుచున్నది. ఆ బాలిక మరణం వెనక ఉన్న కారణాలు గాని, మన తప్పిదములు గాని బయటపడ్డతో ఈ బాలిక ముల్లోకములను తిరిగి 3 కోటి దేవతల ముందు సభ పెట్టును. అటుల జరగకూడదు చిత్రగుప్త. మనం ఆ బాలికను హెచ్చరించబలయును గాని ఆవేశముగా మాట్లాడరాదు. ఆ బాలిక మనసు పెట్టినచో నిజము తెలుసుకొనుట చాలా సులువు. రణ్వీర్ అంకుల్, హాయ్. హాయ్ అంజలి. నేను కిందికి వస్తున్నా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. బానే ఉన్నావు కదా? బాగున్నాను. మీరు బాగున్నారా? యాదగిరి గారు, సరే మళ్ళీ కలుద్దాం. నేను వెళ్ళొస్తాను. ఉంటాను. మంచిదండి. కూర్చో. నిర్మల, వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. అలాగే. ఇంకేంటి విశేషాలు? అంజు, అంజు ఆగు. ఎందుకంత కంగారుగా పరిగెడుతున్నావు? పడతావు, జాగ్రత్త. ఏం పర్లేదు, కింద రణ్వీర్ అంకుల్ వచ్చారు, అందుకే నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. అంజు, నిన్న మను ఏమో అంజలికి రణ్వీర్ వచ్చాడని చెప్పింది. ఎందుకు వచ్చాడని అడిగితే సమాధానం లేదు. పైగా నిన్న తడపడింది, కంగారు పడింది. ఇప్పుడేమో రణ్వీర్ ఇంటికొచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే మనోహరి ఖచ్చితంగా ఏదో చేస్తుందనిపిస్తుంది. హాయ్. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నారా? ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. నేను బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. హలో అండి. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే, బాగున్నాను. అదేంటి బాబు, మనోహర్ని పలకరించలేదే? మనోహరి గారిని ముందే కలిసాడండి. ముందు కలిశారా? ఎక్కడా? అదేనండి, నేను ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే కలిశాను. అదే చెప్తున్నాను. అయినా ఎవరైనా అమరేంద్ర గారి ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా బాగానే ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా పలకరించేది ఏముంటుంది? ఇంతకీ అమరేంద్ర గారు తిరిగి ఎప్పుడు వస్తారండి? తిరిగి వస్తారా? అదేంటి,
ఆయన ఢిల్లీ వెళ్ళడం తెలిసినట్టు అడుగుతున్నారు? అవును కదా రణ్వీర్, అమర్ ఇంట్లో లేడని నీకు ముందే ఎలా తెలుసు? అంటే అది అమరేంద్ర గారి కోసం ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారండి. ఇంతకీ ఎప్పుడు తిరిగి వస్తారండి? నిన్న నైటే వెళ్ళారు. 2 డేస్లో వచ్చేస్తారు. ఓ, అమరేంద్ర గారు ఉంటే బాగుండు, ఆయన కూడా కలిసి వెళ్ళేవాడిని. మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారా? అవునమ్మా, పనుంది, వెళ్ళాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అంకుల్. చెప్పు బాబు. అంజలిని నేను షాపింగ్ తీసుకెళ్ళచ్చా? నా కూతురు నాకు దూరం అయినప్పుడు అయిన గాయం మళ్ళీ అంజలికి దగ్గరయ్యాకే మానింది. అంజలిని చూస్తే నా కూతురును చూసినట్టే ఉంటుంది. అందుకే తనకి నా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ తనకి ఏం నచ్చుతుందో, తన ఇష్టాలేంటో నాకు తెలియదు. అందుకే తనను తీసుకెళ్ళి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. అలానే అంజలితో కాసేపు టైం స్పెండ్ చేసినట్టుంటుంది. అంజలిని ఒక్క 2 అవర్స్ నేను బయటికి తీసుకెళ్ళచ్చా? ఇంత చిన్న విషయానికి ఇంతలా అడగాల? తీసుకెళ్ళండి, పర్లేదు, కానీ సేఫ్గా తీసుకురండి. అంతే కదా అంకుల్? అంతేకాదు మనోహరే, పిల్లల విషయంలో ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం మిస్సమ్మకు, అమరుకు మాత్రమే ఉందని నీకు ముందే చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ పిల్లల విషయంలో జోక్యం చేసుకోవడం నాకేం నచ్చలేదు మనోహరి. అంటే మిస్సమ్మైనా అదే చెప్తుంది కదా అంకుల్. మిస్సమ్మ ఏం చెప్పాలనుకుంటుందో, ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో మిస్సమ్మ మాత్రమే చెప్తుంది మనోహరి. మనం పిల్లల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది మనోహరి. సరే అంకుల్. మీరు చెప్పండి, అంజలిని బయటికి తీసుకెళ్ళచ్చా? మరోలా అనుకోకండి. ఆయన లేకుండా అంజలిని పంపించడం నాకు ఇష్టం లేదు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తనని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నారు కదా మిస్సమ్మ, పంపించు. మిస్ అమ్మ, 2 అవర్స్లో వచ్చేస్తాం. సారీ అండి. ఎంత ఆలోచించినా ఆయన లేకుండా, ఆయనకు చెప్పకుండా అంజుని పంపించలేకపోతున్నా. పర్లేదు మిస్ అమ్మగారు, మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. కూర్చో రణ్వీర్. నేను ఒక ఫోన్ మాట్లాడుస్తాను. బాలిక, గుప్తా గారు, నా పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు. గుప్తా గారు, మీరే ఏదో ఒకటి చేయండి. నీ బాధను చూడలేను, అలా అని నీ బాధను తీర్చను లేను. కానీ నీవు నీ లోకమునకు వెళ్ళుటకు ఒక మార్గమునైతే చెప్పెదను. ఏంటి గుప్తా గారు అది? చెప్పండి. మా ప్రభువుల వారు సభను ప్రారంభించు సమయం ఆసన్నమైనది. నీవు వెంటనే సభ మధ్యమునకు వెళ్ళి నీ పాపపుణ్యముల చిట్టాను పరిశీలించి నీ శిక్షలను వెనువెంటనే విధించమని నీవు అర్థింపుము. తదుపరి ఏమి జరుగునో వీక్షింపుము. ఏంటి గుప్తా గారు, మీరు కానీ వాళ్ళ సైడ్ వెళ్ళి నన్ను సైడ్ చేయడానికి ఇలాంటి ఐడియా ఇవ్వట్లేదు కదా? నీకు సాయము చేయవలనని యోచించినందుకు మాకీ శాస్తి జరగవలసినదే. సారీ. నిన్న నేను చేసిన రచ్చకి నన్ను పర్మనెంట్ గా ఇక్కడ నుంచే ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాను. బాలిక,
మేము చెప్పినది చేయుము. నీవు కోరుకున్నది జరగనొచ్చో అప్పుడు మమ్ములను ప్రశ్నింపము. సరే గుప్తా గారు, నమ్మి వెళ్తున్నాను. మోసం చేయకండి ప్లీజ్. యమధర్మరాజుల వారు విచ్చేస్తున్నారు. చిత్రగుప్త, ప్రభు, ఈ రోజు వచ్చిన పాపుల చిట్టా మొదలు పెట్టుము. అటులని ఈ రోజు చిట్టాలోని మొదటి పేరు 1 సెకండ్, 1 సెకండ్, రండి. 1 సెకండ్. ఫస్ట్ నన్ను శిక్షించేసి నన్ను పంపించేసేయండి రాజుగారు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నారు? ఎలాగో నేను ఎక్కువ పాపాలు చేయలేదని మీరే చెప్పారు కదా. ఒకటో రెండో అవి కూడా చిన్నవి ఉంటాయి. వాటికి శిక్షలు వేసేస్తే నేను వెళ్ళిపోతాను. కానివ్వండి మిస్టర్ చిత్రగుప్తా, అక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇచ్చట ఎటులంటే అటులా. ఏంటి మిస్టర్ చిత్రగుప్తా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడ చూస్తున్నారు? నా లెక్క తీయండి. అట్లా తీయట కుదరదు. వెళ్ళి వరుసలో నిలబడము. ఏ ఎందుకు? ఇప్పుడు తీయడానికి ఏంటి? పేజీలే కదా, తిప్పితే అయిపోతాయిగా. యో, నీకు ఎటులో చెప్పవాలను బాలిక? సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా? నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నా లెక్క అడిగితే మిస్టర్ చిత్రగుప్త గారు కంగు తింటున్నారు, కంగారు పడుతున్నారు. ఎందుకో నాకు తెలియాలి. యముండా! బాలిక, సభలో ఇట్లా ప్రవర్తించుట సబబు కాదు. అవును, ఇది మీ సభ కాబట్టి మీకు నచ్చినట్టుగానే చేస్తున్నారు. అయితే నాకు న్యాయం జరగాలంటే పంచాయతీ పెట్టాల్సిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 3 లోకాల ప్రజలు, 3 దేవతలారా, అందరూ దిగి రావాలి. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఓ నారదా, నీకు కావలసినంత కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. నువ్వు కదిలి యమలోకానికి రా. బాలిక, బాలిక, బాలిక ఆగుము. బాలిక ఆగుము. ఏమిటా అరుపులు? ఎందులుగా గంట మ్రోగించడం? న్యాయం కోసం. నీకేం అన్యాయం జరిగిందని న్యాయం కోరుచుంటివి? హో, అయితే మీకు తెలీదా? అయితే మొదటి నుంచి మొదలు పెడతా. బాలిక, బాలిక ఆపుము. బాలిక ఆపుము, ఆపుము. సభలో ఇట్లా ప్రవర్తించరాదు. రము, రము. ప్రభు, బాలికను తీసుకుని వచ్చి తిని. మేము సభను వాయిదా వేయుచున్నాం. ప్రభు, ధూమ్ తథా. హలో. హలో అమరేంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రణ్వీర్, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. హైదరాబాద్లో వర్క్ ఉండి వచ్చాను. అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను. ఓ అవునా, నేను వర్క్ మీద ఢిల్లీ వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పారు.
బయట బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక ఫేవర్ అడగడానికి కాల్ చేశాను. అడుగు రణ్వీర్. అంజలితో ఉంటే తప్పిపోయిన నా కూతురు దొరుకుతూ ఉన్నట్టుంటుంది. ఎక్కడ ఉందో తెలియని నా కూతురికి ఎలానూ నేనేమీ చేయలేను. అందుకే అంజలిని బయటికి తీసుకెళ్ళి తనకి ఏదైనా గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను అమరేంద్ర గారు. అయ్యో, ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు అవన్నీ ఎందుకని అనకండి. ఏదో నా సంతోషం కోసం అంతే. నేను కాసేపు అంజలిని బయటికి తీసుకెళ్ళచ్చా? మీకు ఇబ్బంది అయితే వద్దులేండి. నా వల్ల తెలియని వాళ్ళు ఇబ్బంది పడితేనే నేను చూసి తట్టుకోలేను. అలాంటిది నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు మీరంతా. మీరు ఇబ్బంది పడటం నేను అస్సలు తట్టుకోలేను. ఇబ్బంది ఏమీ లేదు. అంజలిని నువ్వు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అమరేందర్ గారు. ఒక్క మాట మీ వైఫ్ గారికి కూడా చెప్తారా? థ్యాంక్ యూ. అమరేందర్ గారు మాట్లాడుతున్నారు. హలో మిస్సమ్మ, అంజలిని రణ్వీర్తో పాటు పంపు. ఏమండి? ఏమైంది? భయపడుతున్నావా? ఏం కాదులే. రణ్వీర్ ఇన్ని నెలలుగా మనకి తెలుసు. పైగా ఒకసారి కూతుర్ని దూరం చేసుకున్నాడు. అంజలిని జాగ్రత్తగా చూసుకుంటాడు. సరేనా? అలాగేనండి. నాకుంది. ఏంటంజు? అమ్ము వస్తే డాడీ కంటే స్ట్రిక్ట్ గా అది కొనకు ఇది తినకు అని చాలా రూల్స్ పెడుతుంది. ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఎవరైనా టీచర్ని వెంట తీసుకొని వెళ్తారా? అంజు, నీ మంచి కోసం చెప్తే నువ్వు నన్నంటావా? నేనేం దాని వెంట వెళ్ళను మిస్సమ్మ. అది కాదమ్ము. అంజు ఏదో చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతుంది. మిస్సమ్మ, నేను వెళ్ళను అన్నది అదేదో అన్నదని కాదు. నాకు అసైన్మెంట్ ఉంది, నేను రాసుకోవాలి. నీ పని తర్వాత చెప్తాను. అమ్ము, అమరే అంజుని తీసుకెళ్ళమని చెప్పాక నీ ప్రాబ్లం ఏంటి మిస్సమ్మ? ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మిస్సమ్మ గారు, మీకు నేను అంజలిని తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే నేను తీసుకెళ్ళనండి. అయ్యో, ఇష్టం లేదని కాదు రణ్వీర్ గారు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో పరిస్థితి బాలేదు. అందుకే పంపడానికి కాస్త భయంగా ఉంది. మీ అంజుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? మీరేం భయపడకండి. అంజుని రెడీ చేసి తీసుకొస్తాను.